న్యూట్రిషన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. How you are behaving, so we can get an idea what your future will be, and that is for sure that your future will be very very bright. సో ఈ రోజు బేసికల్గా ఈ అకాడమిక్ ఇయర్లో 3 జూలై ఈ రోజు నుంచి మళ్ళీ మనం 31 డిసెంబర్ వరకు ఈ కార్యక్రమం చేస్తాము. సో ఈ కార్యక్రమంలో ఈరోజు నాతో పాటు మనం ఆరోగ్య పాఠశాల ఆరోగ్య కళాశాల కార్యక్రమం ఎందుకు జరుపుకుంటున్నాము, రెండవది ఈసారి మనం ఏమేం కొత్తగా చేయగలుగుతున్నాము, ఈ రెండింటి గురించి నేను వివరిస్తాను. సో ఫస్ట్ థింగ్ అంటే మీ అందరికీ తెలుసు, డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఒక వర్డ్ ఉంటుంది. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే ఇప్పుడు ఇండియా కానీ తెలంగాణ కానీ యూత్ పిల్లలు సంఖ్య పర్సెంటేజ్ ఏవైతే ఉన్నాయో మొత్తం పాపులేషన్లో పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు మొన్న ఎవరైనా పేపర్లో చదివితే నీతి ఆయోగ్ ఒక మీటింగ్ అయింది. నీతి ఆయోగ్ తెలుసా అందరికీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ ఒక మీటింగ్ ఉంటుంది, దాంట్లో ప్రధానమంత్రి గారు చైర్మన్ ఉంటారు, తర్వాత అందరూ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ పాల్గొంటారు. ఆనాడు నీతి ఆయోగ్లో మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రైజింగ్ 2047 ఒక డాక్యుమెంట్ ప్రవేశపెట్టారు. ఆ డాక్యుమెంట్లో ఏముంది అంటే మన 10 సంవత్సరంలో $1 ట్రిలియన్ ఎకనామీ తెలంగాణ రాష్ట్రంది $1 ట్రిలియన్ ఎకనామీ తయారవ్వాలి. 2047 వరకు $3 ట్రిలియన్ ఎకనామీ తయారవ్వాలి. అంటే ఇవి తయారవ్వాలి అంటే యూత్ రోల్ చాలా ఇంపార్టెంట్. అంటే ఈ జాబ్స్ ద్వారా కానీ బిజినెసెస్ ద్వారా కానీ చిన్న వ్యాపారాలు కావచ్చు, పెద్ద ఇండస్ట్రీస్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఈ అన్ని ఏవైతే సెక్టర్స్ ఉన్నాయో అవి మంచి పర్ఫార్మ్ చేస్తేనే మళ్ళీ మనం ఆ ఏవైతే ఉద్దేశం పెట్టామో ఆ ఉద్దేశం రీచ్ అవ్వగలుగుతాం. అవి చేయాలి అంటే దాంట్లో ఎవరైతే యూత్లు పని చేస్తారు, వర్క్ ఫోర్స్ అంటాము, ఆ వర్క్ ఫోర్స్ ప్రొడక్టివిటీ అంటే వాళ్ళు గంటలో ఏవైతే పని చేస్తారో, ఒకవేళ దినంలో 8 గంటలు పని చేస్తున్నారు అంటే 8 గంటల్లో వాళ్ళ ప్రొడక్టివిటీ ఎంత, వాళ్ళు ఎక్కడైనా పని చేస్తున్నారంటే దానికి కంట్రిబ్యూషన్ ఎంత, అంటే అది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రొడక్టివిటీ రీచ్ అవ్వాలి అంటే తప్పకుండా నాలెడ్జ్తో పాటు హెల్త్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అంటే ఆరోగ్యం మంచి అయితేనే మళ్ళీ ప్రొడక్టివిటీ అవుతాయి, నాలెడ్జ్ అవుతాయి, మెంటల్ డెవలప్మెంట్ అవుతాయి, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ అవుతాయి, ప్రొడక్టివిటీ ఎక్కువ అవుతాయి. తెలంగాణ రైజింగ్ 2047 ఏవైతే $3 ట్రిలియన్ ఎకానమీ మన ముఖ్యమంత్రి గారు ఆనాడు నీతి ఆయోగ్లో ప్రవేశపెట్టారు, అది మనం రీచ్ అవ్వగలుగుతాము. అంటే దీని ఉద్దేశంలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమం కూడా ఆ ఆబ్జెక్టివ్ మీట్ అవ్వాలి. అంటే ఇక్కడ చదువుతున్న పిల్లలు ఆరోగ్యం మంచిగా ఉండాలి, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలు ఆరోగ్యం మంచిగా ఉండాలి. ఆరోగ్యం మంచి అయితే వారు డైలీ బడికి వస్తారు, డైలీ బడికి వచ్చిన తర్వాత వారు ఇప్పుడు హెల్త్ లిటరసీ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకొని మళ్ళీ ఇక్కడ ఏవైతే మీకు ఉపాధ్యాయులు చెప్తున్నారో అవి మీ మైండ్లో చాలా డీప్గా పోతాయి, మీ మైండ్లో ఇంపైవ్ అవుతాయి. మీ మైండ్లో వచ్చిన తర్వాత మీ రిజల్ట్స్ మంచి అవుతాయి. మీ రిజల్ట్స్ మంచి అయిన తర్వాత మీరు ఫ్యూచర్లో ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ మీరు ఏం గోల్ కావాలి అంటే తప్పకుండా సాధిస్తారు. అవి సాధించిన తర్వాతనే మీరు ఎకనామీలో ప్రొడక్టివిటీగా కంట్రిబ్యూట్ చేసి తెలంగాణ రైజింగ్ 2047 మీరు అందరూ తయారు చేయగలుగుతారు. దాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆరోగ్య పాఠశాల ఆరోగ్య కళాశాల ప్రోగ్రామ్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.